ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము దానియేలు 5వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేమనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భాగం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. దానియేలు చెప్పిన ఈ గోడ మీద రాయబడిన మాటకు అర్థం, ఈ యొక్క రాతను రాసినప్పుడు ఈ బెల్షాజరు చూసినాడు, అర్థం కాలేదు. అక్కడున్న వారందరినీ పిలిపించినాడు, ఎవరు చెప్పలేకపోయినారు. కానీ దానియేలు చివరికి ఈ భావం చెప్పినాడు. ఆయన తూచినప్పుడు తక్కువగా కనబడ్డావు, నీ నుండి రాజ్యం తీసివేయబడుతుంది, వేరే వారికి విభాగించబడి ఇవ్వబడుతుంది. ఈ మాటను ఈ దినాన ఒక్కసారి మనతో లెక్క చూసుకుంటే, మనల్ని కూడా ఒకవేళ నేను నిన్ను చూశాను, నువ్వు చాలా తక్కువగా కనబడుతున్నావు, కాబట్టి నీ నుండి నీకు ఇచ్చిన ఈవులన్నిటినీ తిరిగి నేను వెనక్కి తీసుకుంటాను అనంటే మన పరిస్థితి ఏంటి? చాలా భయానకమైన మాట కదా ఇది. నా నుండి ఎవరు ఏది తీసుకోగలరు? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి రాగలరా? నా అనుమతి లేకుండా నేను ఏదైనా ఇస్తానా? నా నుండి ఎవరైనా పొందగలరా? ఈ మాటలు మనం కలిగే వారంగా ఉంటాం. దేవుడు మన నుండి తీసివేయాలనుకుంటే ఎంతసేపు? ఆయన వద్దు అనుకుంటే దాన్ని ముగించడం ఎంతసేపు? చాలాసార్లు మనం అనుకుంటాం, మనము సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాం అనుకుంటాం. చాలా సంవత్సరాలు ఉన్నాయి, ప్రశాంతంగా బ్రతికేయచ్చు అనుకుంటూ కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తాం. వేసిన ఈ ప్రయాణంలో మన జీవితాన్ని ఆయన లెక్క చూసినప్పుడు తక్కువ కనపడితే ఏం ప్రయోజనం మనకి? మనం నష్టపోయే స్థితిలో ఒకవేళ ఉండాల్సి వస్తుందేమో. కానీ కరుణామూర్తి, ప్రేమామయుడు, క్షమించగలిగిన వాడు, ఘోర పాపమునైనా క్షమించగలిగిన ఆ పరిశుద్ధుడు మన బ్రతుకులలో ఎన్నో నష్టకరమైన పరిస్థితులు మనం జరిగించినను వాటిని ఆయన క్షమిస్తూ తిరిగి మనల్ని నిలబెడుతున్నాడు. ఆయన చూస్తున్నాడు మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని. కానీ ఆయన నిన్ను శిక్షించకుండా ఇంకా నిన్ను కాపాడుతున్నాడు అంటే కారణం మనలో ఉన్న ఏ గొప్పతనం కాదు, మన పరిశుద్ధత కాదు, కేవలం ఆయన కృప, ప్రేమనే. ఆ ప్రేమలో నిలకడగా నిలబడి కొనసాగే జీవితాలుగా ఉందామా? ఆయనకు విరుద్ధమైన కార్యం జరిగిస్తే ఆ రాజును సైతము ఆ రాత్రియే మరణించినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. మన బ్రతుకులలో ఆయనకు విరుద్ధంగా ఏం చేసి ఏం గొప్ప స్థితిని మూటగట్టుకోగలమో ఒక్కసారి ఆలోచన చేద్దామా? మనం ఆయనను కాదని బ్రతకలేము, ఆయన లేకుండా బ్రతకలేము. ఆయన తోడొస్తేనే తప్ప అడుగులు ముందుకు వేయలేని నిస్సహాయులం మనం. కానీ మనకు బలాన్నిచ్చి, శక్తినిచ్చి, ధైర్యాన్నిచ్చి, చక్కటి ఈవులనిచ్చి, చక్కటి మన జీవితాల్లో గొప్ప స్థితిని నిలబెట్టి నడిపిస్తున్న ఆ యేసయ్యను మనం కలిగి కొనసాగడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిలబడదామా? చాలా సందర్భాలలో మనల్ని మనం చాలా హెచ్చించుకున్న స్థితిలో కాకుండా తగ్గింపు కలిగిన స్థితిలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను నిలబెట్టినాడు, ఆయన లేకుండా నేను లేను అన్న మాటని మొట్టమొదటిగా ముందు పెట్టుకొని కొనసాగగలిగితే దేవుడు నిన్ను, ఈరోజు నువ్వు చాలా చిన్న స్థితిలో ఉన్నావేమో కానీ ఉన్నత స్థితికి నడిపించడానికి ఆయనకు ఏమాత్రము ఆయన వెనుకంజ వేయడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాడు. దానియేలును ఎంతగా దీవించినాడు, దానియేలును ఎంతగా ఆశీర్వదించినాడు. బానిసగా వెళ్ళిన దానియేలు రాజులకు సైతము
వారి కలల భావాన్ని వారు వారికి అర్థం కాని పరిస్థితులను అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా అనేకమైన గొప్ప మంచి లక్షణాలు కలిగిన వారంగా మనం ఉన్నాం. దేవుడిచ్చిన వరాలు కలిగిన వారంగా ఉన్నాం. దేవుడు మనలో పెట్టిన అనేకమైన చక్కని కళలు కలిగిన వారంగా ఉంటున్నాం. ఈ ప్రయాణంలో ఆయనను కలిగి కొనసాగుదాం. ఆయన మనల్ని చూచినప్పుడు మనల్ని శిక్షించే వలసి వస్తే మనం ఈ పాటికి ఎప్పుడో మనము కాలగర్భంలో కలిసిపోయేవారం. కానీ మనల్ని నిలబెట్టినాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చినాడు, మంచి నమ్మకమైన జీవితాన్ని ఇచ్చినాడు, పరిశుద్ధమైన బ్రతుకునిచ్చినాడు. వీటిని కలిగి నమ్మకంగా కొనసాగుదాం. ప్రతి పరిస్థితులను ఎదుర్కొంటూ ఆయన సన్నిధానంలో ఏమాత్రము మనము ఈ లోకస్తుల్లాగా కాకుండా నమ్మకమైన ఆయన రక్తము పెట్టి కొన్న సంఘంగా, ఆయన ప్రియ బిడ్డలుగా నమ్మకమైన జీవితాన్ని కలిగి కొనసాగుదాం. ఎందులో ప్రపంచం ఒకవేళ నీలో ఇది తక్కువ ఉంది, నీలో ధనం తక్కువ ఉంది, నీలో ఈ సమాజంలో నీకు హోదా తక్కువ ఉంది అని మాట్లాడవచ్చునేమో, కానీ ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను సమృద్ధితో నింపి నడిపిస్తాడు. ఆయనను కలిగిన జీవితమే సమృద్ధి కలిగిన జీవితం. నీ నుండి ఏది వేరు కాకుండా నీకున్న ఈవులు ఇంకా అధికమవుతూ బ్రతకాలి అనంటే, నీ నుండి ఏది ఇతరులకు వెళ్ళిపోకుండా నువ్వు ఇంకా గొప్ప స్థితిలోకి నడవాలి అంటే, నిన్ను శిక్షించకుండా నిన్ను రక్షించి నడిపిస్తున్న యేసయ్యను కలిగే ముందుకు కొనసాగాలి. రాజు తన రాజ్యాన్ని పోగొట్టుకుంటాడన్న మాట దానియేలు ద్వారా తెలపబడ్డది. ఒకవేళ ఈ దినాన మన నుండి కూడా ఏదైనా తీసేయబడుతుంది అనే మాట ఒకవేళ వింటే మనం ఏ విధంగా నిలబడగలం? దయచేసి సర్దుకుందాం, సరిచేసుకుందాం. ఆయన సన్నిధానంలో ఈ వాక్యపు వెలుగులో ముందుకు నమ్మకంగా కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు అయ్యా. మీరు మమ్మల్ని చూసినప్పుడు మేము తక్కువ వారిగా కనబడటానికి వీలు లేదు. పరిశుద్ధతలో సమృద్ధి కలిగిన వారముగా, విశ్వాస జీవితంలో నా తండ్రి నిండైన వారంగా నిలబడటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, మేము మానవ మాతృలం, మట్టి వారం, అనేక సార్లు జారి పడుతుంటాం. కానీ అయ్యా, మా లోటుపాట్లను నీవే నీ కృపలో భద్రపరిచి సరిచేస్తూ సమృద్ధితో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాకిచ్చిన ప్రతి తలాంతును నీ కొరకై వాడుకునే బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, అనేక సార్లు లోక విషయాల్లోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు భయపడిపోతాం, కొన్నిసార్లు పిరికితనముతో జారిపోతాం. కానీ నీ వాక్య బలము కలిగి నా తండ్రి అపవాదిని ఎదురిస్తూ ఈ లోకంలో నా తండ్రి వచ్చే ప్రతి తుఫాను నుండి, సుడిగుండాల నుండి నమ్మకంగా బలంగా నిలబడి ఎదురుడి పోరాడే నమ్మకమైన మంచి ధైర్యం కలిగిన ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దేవుని ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.